యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను తీసుకొని వెలుచున్నప్పుడు అందులో ఒక తన శిశువుడైన వారు ఆయన అడుగుచున్నాడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎట్లా ఉన్నవో, ఈ కట్టడాలు ఎట్లా ఉన్నవో చూడమని అతనితోనే అన్నారట. యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఈ మాటలు అడుగుచూ ఉండగా, ప్రభు ఇంత గొప్ప కట్టడాలు చూస్తున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండదని పడదొని అతనితో చెప్పాడు. అతని అడుగుతాను, ఆయన దేవాలయం ఎదుట ఒలివ కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అని వారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరుకో కాలము ఏంటి గుర్తులు? ఏ గుర్తులు కలుగును అని మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందును అడగగా, యేసు వారితో ఇట్లా చెప్పసాగాడు. మరి తను ఏర్పరచుకున్న తనను ఎమ్మడించిన వారి గురించి ఇక్కడ మరి తన శిష్యులుగా ఏర్పరిచిన వారు ఎవరు అని మనం చూస్తే, ప్రియులారా, పేతురు గారు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అని వారు ఆయన చూచి మరి యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారట. ఇవన్నీ జరగటానికి గుర్తులు ఏమిటి మాకు చెప్పండి అంటే, యేసుప్రభు వారు ఏకాంతంగా కూర్చుంటే మాట్లాడే విధానము ఇంకా ఎక్కువగా అడిగేవారి కంటే చెప్పే దేవుడై ఉన్నాడు కనుక ప్రభు అట ఈ శిష్యులు కూర్చున్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారట. అడిగినప్పుడు వాటికల్లా ప్రభు ఉపమానమైన బాధ జరగబోయేదాన్ని ప్రభువు చెప్పినట్లు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జరుగును మాకు గుర్తులు చెప్పమని అడిగినప్పుడు అది మాతో చెప్పమని అడిగింది. ఏకాంతమందు అడగగా మేము వార్త ఇట్లా చెప్పసాగింది, ఎవడు మిమ్మలను మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన అని చెప్పి అనేకులు మోసపించుదురు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రభు మరి ఒక